అందరికీ నమస్కారములు. మాజీ ఎమ్మెల్సీ మాజీ ముఖ్యమంత్రి గారి కూతురైన కవిత గారు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కూడా సహనం కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. కారణము ఆమె తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పి ఈడీ సిబిఐ కేసుల్లో వేసిన పిటిషన్స్ యొక్క విచారణలో వాయిదా వేశారు. ఆ వాయిదాకి కారణం ఏంటంటే కౌంటర్ అనేది ఈడీ వేయటానికి మా దగ్గర సమాచారం లేదు, టైం ఇవ్వాలని కోరటం జరిగింది. మరి ఇలా వాయిదా పడేటప్పటికే సుప్రీంకోర్టు వాయిదా వేసిన వెంటనే ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా తనకు నిరాశ ఎదురవుతుందని చెప్పి నిరీక్షణ ఇంకా చేయాల్సి వస్తుందని చెప్పేసి ఆ పార్టీ నాయకులు ఆమె సానుభూతి పరులు అనుకుంటున్నారు. గౌరవనీయులు ఆనరబుల్ జస్టిస్ కేవి విశ్వనాథన్ గారు, జస్టిస్ గవాయితో కూడిన ధర్మాసనము విచారణ చేపట్టి ఈ కేసుని 27వ తారీఖుకి వాయిదా వేయటం జరిగింది ధర్మాసనం. ఈ సందర్భంగా కౌంటర్ దాఖలు ఆలస్యం దేనికి చేస్తున్నారు అని సుప్రీంకోర్టు ధర్మాసనం మరి ప్రశ్నించడం జరిగింది. హైకోర్టులో కేసు డైరీ మీ దగ్గర ఉంది కదా, ఆ కేసు డైరీని బేస్ చేసుకొని మీరు ఎందుకు కౌంటర్ వేయలేకపోతున్నారు, ఆలస్యం ఎందుకు జరుగుతుందని ఈడీని కోర్టు ప్రశ్నించింది. అంతేకాకుండా ముకుల్ రోహత్గి గారు ఈమె యొక్క అడ్వకేటు సీనియర్ కౌన్సిల్ ఆమె గురించి ఉటంకిస్తూ ఈమె బెయిల్ పొందేందుకు అన్ని విధాలుగా అర్హతలు కలిగిన వ్యక్తి, ఒక స్త్రీ అయి ఉండి ఒక మాజీ గౌరవమైనటువంటి ఎమ్మెల్సీ పదవిని చేపట్టినటువంటి ఈమె తన సహనిందితులైన సిసోడియాకి మరియు కేజ్రీవాల్కి ఈడీ కేసులో బెయిల్ వచ్చినప్పుడు తనకి బెయిల్ ఇవ్వాల్సిన వచ్చిన సందర్భంగా కౌంటర్కి దాఖలు చేయకుండా ఎందుకు మీరు వాయిదాలు అడుగుతున్నారు, కాబట్టి ఇది తప్పు, ఈమెకు కూడా బెయిల్ మంజూరు చేయమని చెప్పేసి ఒక వాదనని పెట్టడం జరిగింది. అయితే ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో విచారణ అయితే పూర్తయింది, కానీ ఛార్జ్షీట్ అయితే ఫైల్ చేశారు, కానీ బెయిల్ మంజూరు చేసే సందర్భంగా అనవసరంగా కౌంటర్ వేసే నిమిత్తము వాయిదా వేస్తుంటే మీరు రిజైండర్ కూడా వేయాల్సి వస్తుంది, వేయండి అని చెప్పి వాళ్ళకి కౌంటర్ వేయడానికి వీళ్ళకి రిజైండర్ వేయడానికి కూడా టైం ఇస్తూ ధర్మాసనం వాయిదా వేసి ఆ వాయిదా వేసిన అనంతరము కొంచెం ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన సందర్భం ఉంది. మరి ఈ సందర్భంగా ఆమె ఆగస్టు 12న జరిగిన వాదన సందర్భంగా 5 నెలలు కస్టడీలో ఉన్నారని, ఇప్పటికే సిబిఐ ఈడీ ఛార్జ్షీటు ప్రాసిక్యూషన్ ఫిర్యాదులు దాఖలు చేశాయని వాదిస్తూ ఈమె యొక్క మరి వకీలు అప్పుడే వాదన చేశారు. కాబట్టి ఈ వాయిదా అడగడం మటుకు తప్పు అని చెప్పేసి వాదించారు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్కి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చింది. ఆ మధ్యంతర బెయిల్తో పాటు తర్వాత ఈడీ కేసులో బెయిల్ ఇచ్చారు, కానీ సిబిఐ కేసులో బెయిల్ లేదు. ఇదంతా చూస్తున్నప్పుడు మరి న్యాయ కోవిదులంతా అనుకునేది ఏంటంటే ఈమెనేమన్నా కావాలని పంజరంలో చిలకైన సిబిఐ ఈడీలను వాడుకొని సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న భారతీయ జనతా పార్టీ తన రాజకీయ లబ్ధి కోసం పొలిటికల్ స్ట్రాటజీ కింద ఇలా చేస్తుందా అని ఒక ప్రశ్న, అనుమానం వచ్చే ప్రశ్న, గ్రేవ్ సస్పిషన్ అయినటువంటి ఒక విషయంగా అందరూ భావిస్తున్నారు. కారణం ఏంటంటే 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ రాబోతుంది, 4 రాష్ట్రాల్లో, ఒకటి మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, జమ్మూ కాశ్మీర్. ఇక్కడ ఎక్కువగా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు గెలిచే అవకాశం ఉంది. మనీష్ సిసోడియా మరియు ఇతర సహనిందితులంతా బయటకు వచ్చేసారు. కేజ్రీవాల్ కూడా బయటకు వచ్చేస్తారేమో. ఆమె వచ్చి కవిత గారు కూడా బయటకు వస్తే మరి రీజిమ్ రివెంజ్ కింద తప్పుడు కేసులు పెట్టారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని ఎలక్షన్లో గెలవనీయకుండా చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు అధికార పార్టీ చేపట్టిందని ఉటంకిస్తూ వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి పార్టీ పరంగా ఎన్నికల్లో
మద్దతు ప్రజల నుంచి గెలుపొందేదానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని ఇలా తొక్కేయాలంటే వీళ్ళని బయటికి రానియకుండా చేయాలనే ఒక ఉద్దేశం ఉందా అని చెప్పేసి ఎక్కువ మంది అనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు మనీష్ సిసోడియా కేసులో ఇచ్చినటువంటి తీర్పు కానీ, జలీల్ ఖాన్ కేసులో ఇచ్చిన తీర్పు కానీ మనం చూస్తే వాటిలో ఇచ్చిన ప్రిన్సిపల్స్ ఏంటంటే బెయిల్ ఈజ్ రైట్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్. అంతేకాకుండా ఏదైనా కేసుల్లో అలిగేషన్స్ ఎంత సీరియస్గా ఉన్నా, ఎకనమిక్ అఫెన్సెస్ అయినా కూడా డెత్, ఇంప్రిజన్మెంట్ ఆఫ్ లైఫ్ పనిష్మెంట్ కాని వాటిల్లో ఏ చట్టం కింద వాళ్ళని లోపల పెట్టారో ఆ చట్టంలో ఏదైనా కండిషన్స్ ఉంటే ఆ కండిషన్స్ ముద్దాయిలు కనుక ఫుల్ఫిల్ చేస్తే తప్పకుండా వాళ్ళకి బెయిల్ ఇవ్వండి. అలా ఈగినందుకు కారణం కింద కోర్టులోళ్ళు ఏదో ప్లే సేఫ్, మేము బెయిల్ ఇవ్వకుండా ఉంటే మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయరు, తప్పు పట్టరు అనే ఉద్దేశంలో బెయిల్ ఇవ్వకుండా ఉండటం అనే గేమ్ ఆడొద్దు. ఇది ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఒక వ్యక్తి బెయిల్ ఈజ్ ఎ రైట్ అని చెప్పి ఉటంకిస్తూ తీర్పులు ఇచ్చారు. ఆ తీర్పుల్ని గణనంలోకి తీసుకొని మనం గనక చూస్తే ఈ కవిత గారికి ఎక్కువగా ఆమె స్త్రీ కాబట్టి ఛార్జ్షీట్ ఫైల్ చేశారు కాబట్టి, సహనిందితులకి ఇచ్చేశారు కాబట్టి త్వరితగతిన ఆమెకి న్యాయం జరిగి ఆమె బయటికి బెయిల్ మీద వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనబడుతుంది. అలా వచ్చిన పక్షంలో ఏదైతే కవిత గారికి బెయిల్కి సంబంధించి కండిషన్ పెట్టుకొని బీజేపీలోకి బీఆర్ఎస్ పార్టీ చేరుతుందని ఒక వాదన, కాదు బీఆర్ఎస్ గవర్నమెంట్లో సపోర్ట్ తీసుకుంటుంది, తెలంగాణలో కాంగ్రెస్కి మద్దతు ఇస్తుందని ఒక వాదన. మరి ఇలాంటి వాదనలు వస్తున్న సందర్భంలో రాబోయే రోజుల్లో రాజకీయంగా కూడా ప్రతి పార్టీ వాళ్ళు వాళ్ళ యొక్క స్ట్రాటజీని మార్చుకొని తగు రీతిలో వాళ్ళు లబ్ధి పొందే విధంగా ఈమె యొక్క బెయిల్ని వాడుకునే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది.